నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. మనము గత 2 పౌర్ణమిల నుండి ఈ ధమ్మపదము చెప్పుకుంటూ ఉన్నాము, పారాయణం చేస్తున్నాము, దాన్ని వివరించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు మార్గశిర పౌర్ణమి. మరి ఈరోజు కూడా మనం అదేవిధంగా పారాయణం చేస్తూ దాన్ని వివరంగా తెలుసుకుందాం. మొన్న 8వ గాథ వరకు పారాయణం చేసినాం. మీలో ఎవరికైనా గుర్తున్నదా? గుర్తుంచుకున్నారా ఎవరైనా? ఎవరికి గుర్తులేదు? సరే, మరి చెప్పింది మళ్ళీ చెప్పుకుంటే మంచిదే కదా. ఒక విషయాన్ని, మంచి విషయాలను పదే పదే చింతన చేయాలి. మంచి విషయాలను మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి. చేయటం వల్ల ఏమవుద్ది? బాగా మనసు లోపల కూర్చుండిపోతుంది. ఊరికే విని మర్చిపోతే దానివల్ల మనకు ఫలితమేమీ ఉండదు. అది మన మనసులో ముద్రింపబడాలి. మనం విన్న విషయము మనసులో ముద్రింపబడితే మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ దాన్ని స్మరించుకోగలుగుతాం. మర్చిపోతే స్మరించం కదా. ఇప్పుడు ఒక ఎద్దు ఏం చేస్తుంది? ఆదర గడ్డి మేస్తుంది. గడ్డి మేసిన తర్వాత మళ్ళీ స్థిరంగా ఒక దగ్గర కూర్చొని దాన్ని నోట్లోకి తెచ్చుకొని మంచిగా నమిలి మళ్ళీ నిలుపుతుంది. నెమరు వేసుకోవటము అంటారు దాన్ని. అదేవిధంగా మనము విన్నదాన్ని మళ్ళీ నెమరు వేసుకోవటం అనేటువంటిది ఉండాలి. చింతన చేయటం అనేటువంటిది ఉండాలి. అట్లా ఉంటే మీలో ఒకరైనా ఈరోజు నాకు ఇక్కడి దాకా మనము మొన్నటిసారి చెప్పుకున్నామని చెప్పేవాళ్ళు, కానీ ఎవరు గుర్తుపట్టుకోలేదు దాన్ని. మరి మళ్ళీ మనము నేను ఈ 2వది మొదలు చేసినాము, దాంట్లో కొంతవరకు చెప్పుకున్నాము అన్నట్టుగా గుర్తున్నది నాకు. ఎంత అయింది? 24. 2వ దాంట్లో 24 వరకు చెప్పుకున్నాం. అపమాద వర్గ, అదే అప్రమాద వర్గము, లేదా పాలీలో అయితే అపమాద వర్గో. దీంట్లో 24 వరకు చెప్పుకున్నాం. చాలా మంచిది. 24 వరకు అంటే అది చెప్పుకొని మళ్ళీ ముందుకు పోదాము. ఉత్థానవతో సతీమతో శుచికమ్మస్స నిసమ్మకారినో సంయతస్స చ ధమ్మజీవినో అప్పమత్తస్స యశోభివడ్డతి. ఇది ఇక్కడి వరకు మొన్నటిసారి చెప్పుకున్నాము. ఉన్నతికై ప్రయత్నించేవారు, ఎరుకతో ఉండేవారు, నిర్మలమైన కర్మలు కలవారు, వివేకులు, నిగ్రహపరులు, ధమ్మజీవులు, అప్రమత్తులు అయిన వారి కీర్తి వృద్ధి పొందుతుంది. లోకంలో అందరూ దేని కోరుకుంటారు? కీర్తి కావాలా, మంచి పేరు రావాలా అని కోరుకుంటారు. చెడ్డ పేరు రావాలా, అపకీర్తి రావాలా అని ఎవరు కోరుకోరు కదా. అందరూ కూడా మంచి పేరును, కీర్తినే కోరుకుంటారు. కానీ ఏమి చేస్తే ఈ మంచి పేరు, కీర్తి వస్తుంది అనే దాని గురించి ఆలోచన చేయరు. సాధారణంగా చాలామంది చేయరు. అయితే చెడ్డ పని చేస్తే అపకీర్తి వస్తుందని మాత్రం తెలుసు కదా. చెడ్డ పని చేస్తే అపకీర్తి వస్తుందని తెలుసు. అందువల్ల
ఎవరైనా చెడ్డ పని చేస్తే కూడా ఏం చేస్తారు, ఇది తెలియకూడదు ఇతరులకు అని దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా మన శీలంలోనే మంచి పనులు చేసే విధంగా మన శీలాన్ని మనము సవరించుకోవాలి, కాపాడుకోవాలి. మరి ఆ విధంగా కాపాడుకుంటే మన యొక్క కీర్తి పెరుగుతుంది అని. దానికి భగవానుడు ఏం చెప్పిండు, ఉన్నతికై ప్రయత్నించేవారు అంటే తనను తాను నీచ స్థితి నుంచి పైకి తీసుకొని పోవడం. నీచ స్థితి అంటే కింది స్థితి, నీచ అంటే కింద, ఉచ్చ అంటే పైన. ఈ కింది స్థితి నుంచి పైకి మనని మనం తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది దొరకదు కదా. ఊరికనే డబ్బు రావాలంటే వస్తుందా? దానికోసం కష్టపడాలా, ప్రయత్నం చేయాలా, అయితేనే మనకు డబ్బు వస్తుంది. అదేవిధంగా శీలము కూడా ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇప్పుడు ఒక బండరాయిని కొండ మీదకి తీసుకొని పోవాలంటే చాలా కష్టపడాలి కదా. కానీ కింద పడేయాలంటే అక్కడ వదిలేస్తే చాలా అది దొర్లుకుంటూ వచ్చి కింద పడుతుంది. అదేవిధంగా చెడ్డ పని చేయటం చాలా సులువు, రాయిని గుట్ట మీద నుంచి కింద పడేసినట్టు. కానీ మంచి పని చేయాలంటే, శీలాన్ని కాపాడుకోవాలని అంటే అది రాయిని గుట్ట మీదకి ఎక్కించినట్లు. అది కష్టం కదా. దానికి ఎంతో ప్రయత్నము, శక్తి, పట్టుదల అవసరం. దీన్నే ఏమన్నాడు భగవానుడు, ఈ పట్టుదలను వీర్య అన్నాడు. అంటే శక్తినంతా ఉపయోగించి పట్టుదలతో ప్రయత్నించటం. ఆ విధంగా ప్రయత్నించితేనే కానీ మనము ఆ బండను గుట్ట మీదకి తీసుకొని పోలేము. అదేవిధంగా మనకు నిత్య జీవితంలో శిక్షణ లేకనో తెలియకనో కొన్ని చెడు అలవాట్లు అవుతాయి. అబద్ధాలు చెప్పటము, ఎవరి వస్తువునైనా తీసుకోవటము, చిన్న చిన్న కారణాలకే ఇతర ప్రాణుల్ని చంపటము, ఇటువంటివి కొన్ని ఉంటాయి కదా. ఇంకా పంచశీలాల్లో అవన్నీ మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అటువంటి చెడు అలవాట్లను మనము మానుకోవాలా. మానుకునడానికి చేసే ప్రయత్నమునే బుద్ధుడేమన్నాడు, ఉన్నతికై చేసే ప్రయత్నము అన్నాడు. మనము పైకి మనని మనము ఉద్ధరించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నము అన్నాడు. ఆ విధంగా ఉన్నతి కోసము ప్రయత్నించేవారు. తర్వాత రెండవ మాట ఎరుకతో ఉండేవారు అన్నాడు. ఎరుకతో ఉండేవాడు. ఎరుక అనే మాట చాలా విలువైన మాట. దాన్ని పాలి భాషలో సతి అని అంటారు, లేదా స్మృతి అని తెలుగులో, సంస్కృతంలో స్మృతి అని అంటారు. ఎరుకతో ఉన్నట్టయితే పొరపాట్లు చేయం. ఇప్పుడు నీవు చాలాసార్లు చెప్పుకుంటాం, మనం చూస్తూ ఉంటే కుక్క ఇంట్లోకి వస్తుందా అంటే రాదు. కానీ మనం మర్చిపోతామంటే పక్కకు జరిగినా కానీ నిద్రపోయినా కానీ అది ఇంట్లోకి పోతుంది. అదేవిధంగా మనం ఎరుకతో ఉన్నట్టయితే చెడు ఆలోచనలు వస్తే వాటిని నిగ్రహించగలుగుతాం. అంతే కదా. ఎరుకతో ఉంటే చెడు ఆలోచనలన్నీ మనము నిగ్రహించగలుగుతాం. మరి ఎరుకతో లేకపోతే కుక్క ఇంట్లోకి పోతుంది. పోయిన తర్వాత అది ఏం చేయాలో ఆ పని చేస్తుంది. అంతే కదా. అదేవిధంగా మనసులో చెడు ఆలోచన వచ్చినప్పుడే దాన్ని గుర్తించి తొలగించాలి. తొలగించకపోతే అది శరీరంతో కూడా చెడ్డ పని చేయిస్తుంది. మొదలు ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. ప్రతి పని ఎక్కడ మొదలవుతుంది? మనసులో మొదలవుతుంది. తర్వాత శరీరంతో దాన్ని చేస్తాం మనం. అందుకని బీజ దశలోనే చెట్టు అది మొలకెత్తుతున్నప్పుడే, ఆ ముళ్ళ చెట్టు అనుకో, మనం సర్కార్ కంప అంటాం కదా, అది మొలకెత్తేటప్పుడే దాన్ని తీసేయాలి. ఇక అది మొలకెత్తి వృక్షమై ముండ్లైనాక దాన్ని తీయటము కష్టము. దానివల్ల కష్టపడతాం కూడా మనం. ఆ ముళ్ళ వల్ల మనకు నష్టం కూడా జరుగుతుంది. అందుకని ఎరుకతో ఉన్నప్పుడే దాన్ని తొలగించడం అనేది సాధ్యమవుతుంది. గుర్తుపట్టకపోతే ఇది మంచి, ఇది చెడు అని గుర్తుపట్టకపోతే చెడును తొలగించము, మంచిని పెంచుకోము. అందువల్ల ఈ మంచి చెడు మనము గుర్తించడం అనేటువంటిది ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుండి 4 మాటలు వింటున్నారు, మంచి మాటలు వింటున్నారు. ఇప్పుడు మీ మనసు ఇక్కడనే ఉండాలి.
కానీ అది మిమ్మల్ని మరిపించి ఎటో పోతుంది. ఎరుకతో ఉంటే అరే ఇది ఇక్కడ లేదు ఎటో పోయింది అని గుర్తుపట్టి దాన్ని మళ్ళీ తెచ్చి ఇక్కడ ఉంచుతాం. అట్లా ఎరుకతో ఉండకపోతే అది ఎటెటో తిరుగుతుంది. మనము ఈ ఏది పారాయణం అంతా అయిపోతుంది, ఏమి విన్నావు అంటే మళ్ళీ ఏమి గుర్తుండదు కదా. అందుకని ఏ పని చేసినా బుద్ధుడేమన్నాడు, భిక్షువులారా మనస్సును చక్కబరుచుకొని వినండి అని చెప్పేవాడు. అంటే మనసును స్థిరంగా ఉంచుకొని ఇక్కడే ఎటు పోనీయకుండా పోతే దాన్ని గుర్తుపట్టి మళ్ళీ తెచ్చి వినాలని చెప్పిండు. జీవితంలో ఏ పని చేసినా కూడా ఎరుకతో చేస్తే ఆ పని బాగా విజయవంతంగా జరుగుతుంది. మరుపుతో చేసిన పనిలో పొరపాట్లు జరుగుతాయి, విజయవంతంగా జరగదు అది. అందుకని ఎరుకతో ఉండేవారు తర్వాత నిర్మలమైన కర్మలు కలవారు అని అన్నాడు. మన పనులు ఎట్లా ఉండాలా? నిర్మలంగా ఉండాలి, మలిన కర్మలు చేయకూడదు. మరి శరీరంతో ఏం మలిన కర్మలు చేస్తాం మనము? ప్రాణిహత్య చేయటము, దొంగతనం చేయటము, వ్యభిచారం చేయటము, ఇవి శరీరంతో చేసేటువంటి మలిన కర్మలు. మలినం అంటే ఏంటిది? మైల పనులు అన్నమాట. ఇవి మనస్సును మలినం చేస్తాయి ఈ పనులు. మాటతో అబద్ధాలు చెప్పటము, చాడీలు చెప్పటము, తర్వాత కఠినంగా మాట్లాడటము, ఇంకా వదురుబోతుతనము, ఇవన్నీ ఏమిటి? మాటలతో చేసేటువంటి మలిన కర్మలు, మైల పనులు. ఇక మనసుతో చేసేటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఇవి మలిన కర్మలు. ఇటువంటి వాటిని చేయకుండా మలినమైన కర్మలు చేయకుండా ఉండేటువంటి వాళ్ళు నిర్మలమైన కర్మలు కలవారు. తర్వాత వివేకులు అంటే ఇక్కడ వివేకము అంటే ఏకాంతం అనే అర్థం. పాలీ భాషలో వివేక అంటే ఏమిటి అర్థము? ఏకాంతంలో ఉండేవారు, సాధన చేసుకునేవారు. ఇంకొక అర్థం తీసుకున్న దోషమేం లేదు. వివేకం అంటే వివేచన, జ్ఞానము, మంచి చెడు విచక్షణ అని అట్లా తీసుకున్నా కూడా దోషమేం లేదు. అట్లా కూడా మనం అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు. తర్వాత నిగ్రహపరులు అంటే ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించేవారు. మనం పనులన్నీ చేస్తాం కదా, మీరు బాగా ఆలోచించండి. మన నిత్య జీవితంలో మనం ఆయా పనులు చేస్తే వేటి సహాయంతో చేస్తాము? మనస్సు, ఇంద్రియాలు, వీటి సహాయంతో చేస్తాం. చెవితో వింటాము, చర్మంతో స్పర్శిస్తాము, కంటితో చూస్తాము రూపాన్ని, నాలుకతో రుచి చూస్తాము, ముక్కుతో వాసన చూస్తాము. వీటన్నిటికీ ఇవన్నీ మనసుకు జోడింపబడి ఉన్నాయి. అందువల్ల ఏ పని జరిగినా కూడా మనస్సు, ఇంద్రియాలు వీటి వల్ల జరుగుతుంది. అయితే నిగ్రహము అనేది ఎక్కడ అంటే మనసు, ఇంద్రియాలు వీటిలోనే నిగ్రహం అనేది చేయాలి. మనం మొదట ఎక్కడ నిగ్రహించాలా? మనసులోనే నిగ్రహించాలి. ఒక చెడు ఆలోచన, ఒక చెడ్డ పని చేద్దామని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది చెడ్డ పని చేయాలని? అంటే దాంట్లో ఉండే ఆకర్షణ అట్లా ఉంటుంది కదా. అందువల్ల దాన్ని అక్కడనే గుర్తుపట్టి నిగ్రహించినట్టయితే అతను తప్పుడు పనులు చేయడు. అటువంటి వాడిని ఏమంటారు? నిగ్రహపరుడు అని అంటారు. ఇతడు ఇంద్రియాల మీద అదుపు కలిగినవాడు. ఒక ఎడ్ల బండి నడిపేటప్పుడు ఆ బండి నడిపేవాడు తెలివిపరుడైతే చక్కగా పగ్గం చేతిలో పట్టుకొని, ములుగర చేతిలో పట్టుకొని తోవలో నడిపిస్తాడు. వాడు నడిపేవాడు నిద్రపోతే ఆ ఎడ్లు పక్క చేనులో పడతాయి, మేస్తూ ఉంటాయి, బండి పక్కకు పోతుంది, ఇంకా దేని మీద దృష్టి ఉండదు కదా. ఆ విధంగానే ఏది నడిపినా అంతే. నువ్వు కారు నడిపినా కూడా నువ్వు జాగ్రత్తగా లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. ప్రమాదము అంటే అజాగ్రత్తగా ఉండటం అనే అర్థం పాలీలో. అప్పమాదో అమత పదం ప్రమాదో మచ్చునో పదం అని ఇందులో మొదటి గాథలో మొన్నటిసారి చెప్పుకున్నాం మనం. ప్రమాదం అంటే ఏమిటి? పొరపాటు. పాలీ భాషలో ప్రమాద అంటే ఏమిటి? పొరపాటు. అప్పమాద అంటే పొరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండటం అని. మరి ఏ వాహనం నడిపినా కూడా జాగ్రత్తగా
ఉండాలి. నడిపేవాడికి నిద్ర వచ్చిందనుకో ప్రమాదము జరుగుతుంది. ఎదుట గుంత ఉన్నది, దాన్ని చూడకపోతే గుంతలో పడతాం, ప్రమాదం జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే ఆ గుంత చూడాలన్నా జాగ్రత్తగా ఉండాలా, నిద్ర రాకుండా ఉండాలన్నా జాగ్రత్తగా ఉండాలా. ఈ విధంగా మన జీవితం అనే బండి తప్పుడు తోవలో పోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధమ్మజీవులు అన్నాడు. ధమ్మజీవులు అంటే ధర్మాన్ని అనుసరించేవారు. ధమ్మ అంటే బుద్ధుని యొక్క ఈ శీల సమాధి ప్రజ్ఞలకు సంబంధించిన బోధన. ధర్మ అంటే ఈ విషయము ఆ విషయము అంటాం కదా, వాటిని కూడా ధర్మ అంటారు పాలీలో. ఇప్పుడు చెవి యొక్క ధర్మం ఏమిటి అంటే ఏం చెప్తాం? శబ్దాన్ని వినటం. ఇక్కడ కూడా ధర్మ అనే మాట ఉపయోగిస్తారు. చెవి యొక్క విషయం ఏమిటి అంటే కూడా అదే మాట, అదే సమాధానం చెప్తాం మనం. ఈ విధంగా ముఖ్యమైన అర్థం మాత్రం బుద్ధుడు చెప్పిన శీలము సమాధి ప్రజ్ఞ బోధకు సంబంధించిన విషయాన్ని ఏమంటారు? ధమ్మ అంటారు. అయితే బుద్ధుడు చెప్పింది ఇవి మూడిటి గురించి. మొదటిది ఏమిటి? శీలము. సమాధి అంటే ఏమిటి? మీరెవరన్నా చెప్తారా మహిళలు? సమాధి అంటే ఏమిటి? సమాధి అంటే చిత్తము యొక్క ఏకాగ్రత, మనస్సును ఒక విషయం మీద నిలపటము, దాన్ని ఏమంటారు? సమాధి అంటారు. సమాధి అంటే చచ్చిన వాళ్ళను సమాధి చేయటం కాదు. చచ్చిన వాళ్ళను సమాధి చేస్తారు కదా, అది చెప్పే అవసరం లేదు కదా, అది అందరికీ గుర్తు. సమాధి చేసి తెగమ్మడానికి వెళ్ళి కదులుతాడా వాడు? కదలడు కదా. అదేవిధంగా మన చిత్తము కదలకుండా స్థిరంగా ఉండాలి. సమాధానము అంటే సమాధానం లేని వాడి చిత్తము చలనంగా ఉంటుంది. ఇప్పుడు సమాధాన పడని వాళ్ళు కొట్లాడ పెట్టుకుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. సమాధాన పడ్డ చోట నిశ్శబ్దం ఉంటుంది, అంతే కదా. అట్లే మన చిత్తము సమాధానానికి రాకపోతే నానా రకాలుగా చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తిరిగే చిత్తాన్ని ఒకే చోట నిలపాల. ఇప్పుడు గాలి లేదు, కిటికీలన్నీ మూసినము, ఆ క్యాండిల్స్ చూడండి ఎట్లా వెలుగుతున్నాయి, ఏం కదలిక లేకుండా వెలుగుతూ ఉన్నాయి. ఆ విధంగా మన చిత్తము నిశ్చలంగా ఉండాలి. గురువు మీకు ఎక్కడ మనసు నిలపమని చెప్తాడో అక్కడనే నిలవాలి అది కదా. ఆ విధంగా ఉండటాన్ని ఏమంటారు? సమాధి అని అంటారు. ప్రజ్ఞ అంటే జ్ఞానం. జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. అందువల్ల శీలము వల్ల మనము మంచి మార్గంలో నడుస్తాము, చిత్తం నిర్మలమవుతుంది. అంటే మలిన కర్మలు చేయం కదా. ఇదివరకు చేసిన మలినము మనసులో ఉన్నట్టయితే అది ధ్యానం వల్ల తొలగిపోతుంది. ధ్యానం వల్ల ఇదివరకు చేసిన మలిన కర్మలు తొలగిపోతాయి, మనసు నిర్మలమవుతుంది. ఇదివరకు చేసిన దాన్ని తొలగించుకోవాలా, ఇక ముందు చేయకూడదు. దీన్నే సమ్మావాయామం అన్నాడు బుద్ధుడు, సరి అయినటువంటి ప్రయత్నం. అయితే ఈ విధంగా శీలము సమాధి ప్రజ్ఞ, ఎవరిలో అయితే ప్రజ్ఞ పెంపొందుతుందో వాడే దుఃఖ విముక్తిని నిర్వాణాన్ని పొందగలుగుతాడు. దానికి ఇవి రెండు మూలం అన్నమాట. మొదటిది, తర్వాత సమాధి, చివరిది ప్రజ్ఞ. ప్రజ్ఞ తర్వాత ఏమన్నది? ఫలము, నిర్వాణం. ఈ మూడింటి ఫలం ఏమిటి? నిర్వాణం. అది ఈ విధంగా ఈ మార్గంలో నడిచేవాడు ధమ్మజీవి అని. అప్రమత్తులు అయిన వారి కీర్తి వృద్ధి పొందుతుంది. అప్రమత్తత గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం, జాగ్రత్తగా ఉండటం అని. ఈ విధంగా మనం ఉన్నట్టయితే మనకు సహజంగానే లోకంలో మంచి పేరు వస్తుంది. ఊరికనే పేరు రావాలా అనుకొని మంచి పేరు వచ్చే పనులు చేయకపోతే మంచి పేరు వస్తుందా? రాదు. చెడ్డ పనులు చేస్తే చెడ్డ పేరే వస్తుంది. ఉట్టానేన అప్పమాదేన సంయమేన దమేన చ దీపం కైరాథ మేధావి యం ఓఘో నాభికీరతి. ప్రయత్నంతో అప్రమత్తతతో
సంయమంతో నిగ్రహంతో మేధావులు తమను వరద నీరు ముంపజాలని ద్వీపంలా మార్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముందటి గాథలో చెప్పిన విషయాలే. ఏమిటి? ప్రయత్నించాలా, అప్రమత్తంగా ఉండాలా, నిగ్రహంతో ఉండాలా, మేధస్సును కలిగి ఉండాలా, అదే ప్రజ్ఞావంతులై ఉండాలా, ఇవన్నీ మనం ముందు చెప్పుకునే. అయితే ఆ అన్ని విధాలుగా ప్రయత్నించి మేధావి అయినటువంటి వాడు తనను తాను వరద నీరు ముంపజాలని ద్వీపంలా మార్చుకుంటాడు. ఒక పెద్ద వరద వచ్చిందనుకో, ఊరి పక్కన నది ఉన్నది, నది బాగా పొంగి ఊళ్ళోకి వచ్చిందనుకో, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? ఇళ్ళ మీదకి ఎక్కుతారు, డాబాల మీదకి పోతారు, అంతే కదా. మధ్యలో ఒక గుట్ట ఉంటే గుట్ట మీదకి పోతారు. అంటే పైకి పోకపోతే నీళ్ళలో మునిగి చచ్చిపోతాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? తమను వరద నీరు ముంచకుండా పైకెక్కుతారు. ఆ విధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ వాసనలు, చెడ్డ విషయాలు మనను ముంచకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ప్రయత్నించి మనని మనము ఒక ద్వీపంలాగా మార్చుకోవాలి. ద్వీపం అంటే చుట్టూ నీరు ఉంటుంది, మధ్యలో మాత్రం ఎత్తుగడ్డ ఉంటుంది, అది మునగదు. నదుల మధ్య ద్వీపాలు ఉంటాయి, సముద్రంలో ద్వీపాలు ఉంటాయి, అవి మునగవు నీళ్ళలో. ఆ విధంగా మనని మనము ఒక ద్వీపంలాగా మార్చుకోవాలా. ప్రమాదం అనుయుంజంతి బాల దుమ్మేదినో జన అప్పమాదంచ మేధావి ధనం సేట్టంవ రక్కతి. మూర్ఖులు, దుర్బుద్ధులు అజాగ్రత్తగా ఉంటారు. మేధావులు తమ మెలకువను శ్రేష్టమైన ధనంలా కాపాడుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు బుద్ధుడు? అజాగ్రత్తగా ఉండేవారిని మూర్ఖులు, దుర్బుద్ధులు అన్నాడు. దుమ్మేదినో అంటే దుర్బుద్ధి అంటే మనం ఏమనుకుంటాం? చెడ్డ బుద్ధి అనుకుంటాం. కానీ పాలీలో బుద్ధిహీనుడు అని అర్థం. దుర్బుద్ధి అంటే ఏమిటి అర్థం? మందబుద్ధి అని. సరైన పదం చెప్పాలంటే ఏమిటి? మందబుద్ధి అని అర్థం. అయితే ఈ మూర్ఖులు తర్వాత మందబుద్ధులు, వీళ్ళు అజాగ్రత్తగా ఉంటారు అని. మూర్ఖుడు అంటే వాడు విచక్షణ జ్ఞానంలో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియనివాడు. ఇప్పుడు దేనివల్ల తనకు ప్రమాదం జరుగుతుందో కూడా వాడికి తెలియదు. ఒక చోట ఓసారి దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. దేవాలయ నిర్మాణం జరుగుతుంటే ఆ వడ్ల వాళ్ళు కర్ర పని ఉంటుంది కదా, ఆ కర్ర పని అంతా చేసి భోజనం కోసం ఇంటికి పోతారు మధ్యాహ్నం పూట. అయితే వాళ్ళు ఏం చేస్తారు? ఒక కర్రను మధ్యకు చీల్చి దాంట్లో అది మళ్ళీ దగ్గరికి రాకుండా దాన్ని ఏమంటారు, ఇంకో చిన్న కర్రను ఇరికిస్తారు దాంట్లో. ఇప్పుడు రంపేతో పెద్ద పెద్ద దూలాల్ని కోసే వాళ్ళు ఉంటారు కదా, దానికి సగం కోసిన తర్వాత మళ్ళీ దగ్గరికి రాకుండా ఉండడానికి దాంట్లో కర్రను ఇరికిస్తారు. మేకుని ఇరికిస్తారు. మేకుని ఇరికిచ్చి పోతారు వాళ్ళు. కోతల మంది వస్తుంది అక్కడికి. అదంతా ఎగిరి కర్రల మీద అటు ఇటు ఎగిరి దూలం కాడికి వచ్చి ఒక కోతి మంచిగా కాలం లేచి, మధ్యలో చీలిక ఉంటుంది కదా, కాలం లేచి కూర్చుంటుంది. కూర్చుండి ఏం చేస్తా? అటు తిరిగి ఇటు తిరిగి మేకును మీకేస్తుంది. మేకును మీకేస్తే ఏమవుతుంది? ఆ రెండు దగ్గరికి వచ్చేస్తాయి. కాలు దాంట్లో ఇరికి అరిచి చచ్చిపోతుంది. ఈ విధంగా మూర్ఖుడు చేయవలసిన పని చేయడు, చేయకూడని పనులు, తనకు ప్రమాదాన్ని కలిగించే పనులు చేస్తాడు అని. అటువంటి పనులు చేయకూడదు అని. తర్వాత ఆ కోతి మందబుద్ధే కదా, అది బుద్ధి ఉంటే అది అటువంటి పని చేస్తుందా? చేయదు కదా. మందబుద్ధులు ఇటువంటి పనులు చేసి తమను తాము నశింపజేసుకుంటారు అని. మేధావులు మాత్రము తమ మెలకువను, ఎరుకను ఒక శ్రేష్టమైన ధనంలాగా కాపాడుకుంటారు. నీ దగ్గర రత్నాలు, వజ్రాలు ఉన్నాయనుకో, ఏం చేస్తావు? వాటిని
మంచి సందుకులో గట్టి ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసి తాళం సరిగా పడ్డదా ఒకసారి పరీక్ష చేసుకొని తాళం చేయి భద్రంగా కాపాడుకుంటాం. ఆ విధంగా నీలో ఉండే ఈ మెలకువ ఎరుక అనేది సతి అనేది ఏదైతే ఉన్నదో దాన్ని ఒక వజ్రంలాగా రత్నంలాగా కాపాడుకోవాలి. మేధావులైన వాళ్ళు అట్లా కాపాడుకుంటారు, మందబుద్ధులు కోతిలాగా చెడిపోతారు అని. మా పమాదం అనుజుంజేత మా కామరతిసంతవం అప్పమత్తో హి జాయంతో పప్పోతి విపులం సుఖం. అజాగ్రత్తగా ఉండవద్దు, కామ వాసనలలో ఆనందించవద్దు, అప్రమత్తుడే ధ్యానం చేస్తూ విపుల సుఖాన్ని పొందుతాడు. ఏమని చెప్తున్నాడు బుద్ధుడు? మళ్ళీ పదే పదే చెప్తాడు ఆ మాట. అజాగ్రత్తగా ఉండవద్దు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కామవాసనలలో ఆనందించవద్దు. ఇప్పుడు నిత్య జీవితంలో ఇంద్రియాలను ఉపయోగించుకుంటాం కదా, మాటలను వింటాము, ఆహారాన్ని తీసుకుంటాము, వాసనల్ని చూస్తాము, ఇవన్నీ చేయక తప్పదు కదా. కానీ వాటిలోనే మనసును నిలపకూడదు. ఆనందించవద్దు అంటే వాటిలో రాగాన్ని పొందకూడదు అని. తినడం కోసమే తినడం, రుచుల కోసం కాదు. ఈ మాట సులభంగా అందరికీ అర్థమవుతుంది. ఎందుకు తినాలా? ఆకలి అవుతున్నది కాబట్టి ఆ ఆకలి కోసం, శరీర పోషణ కోసము ఆహారాన్ని తీసుకోవాలి. కానీ మనసు ఒక రుచిని మరిగిందనుకో, ఈ కూర బాగున్నది, ఈ స్వీట్ బాగున్నది అని మెచ్చుకున్నది అనుకో మనసును, అప్పుడు అది ఏం చేస్తుంది? మళ్ళీ అది కావాలని కోరుతుంది. అక్కడ ఆకలి కాదు, మళ్ళీ కావాలనే కోరిక ఆకలి కోసం, శరీర పోషణ కోసం కాదు, రుచి కోసం. ఇది ఉండకూడదు. అట్లా ఉండకపోతే మనము దాని వశంలో ఉంచుకున్నట్టు నాలుకను. లేకపోతే మనం నాలుక వశంలోకి పోతాం, మన స్వేచ్ఛను కోల్పోతాం, స్వాతంత్రాన్ని కోల్పోతాం. ఆ విధంగానే ఇంద్రియ విషయాలన్నింటి విషయంలో కూడా గుర్తుంచుకోవాలి. చెవితో శబ్దాన్ని విన్నా కానీ, చర్మంతో స్పర్శను పొందినా కానీ, ముక్కుతో వాసన చూసినా, కంటితో రూపాన్ని చూసినా కూడా ఆ రుచికి మరగద్దు. అర్థమైంది కదా? అందరికీ స్పష్టంగా తెలుస్తున్నది కదా. గుర్తుపట్టాలా? చూడటం కోసమే, రుచి కోసం కాదు. తినటము, ఆహారం తినటం కోసమే, ఆకలి నివారణ కోసం. రోగానికి మందేసినట్టు ఆకలి అనే రోగానికి ఔషధము ఆహారం, అంతేగాని రుచుల కోసము కాదు. ఈ విధంగా ఇంద్రియ విషయాలన్నింటిలో కూడా ఎరుకతో ఉండాలి. కామవాసనల్లో ఆనందించకూడదు. రాగము ద్వేషము కలగకుండా చూసుకోవాలి. ఇది ఎప్పుడు చూసుకోవాలా? ఎప్పుడు చూసుకోవాలంటే ఆహార పదార్థం నాలుక మీద పడ్డప్పుడే, ఆ క్షణంలోనే దాని పట్ల మనకు మళ్ళా రుచి మరగటం అనేది మొదలవుతుంది. అది నచ్చితే అప్పుడే ఎరుకతోటి ఉండి దాన్ని రానియకూడదు. తినటమే రుచి తెలుస్తూ ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. కానీ దాని పట్ల మోహము, రాగం అనేటువంటిది కలగకుండా చూసుకోవాలి. చూసుకుంటే అది మనకు బంధము కాదు. చెప్పుకున్నాం మనం. ఇది అజాగ్రత్తగా ఉండకూడదు, కామవాసనలలో ఆనందించవద్దు. ఇక ఒకసారి రుచిగా ఉన్నది మళ్ళీ తిందాం, మళ్ళీ రుచిగా ఉన్నది ఇంకోసారి తిందాం, మూడవసారి, నాలుగవసారి, ఇట్లా ఇంద్రియ సుఖాలను మళ్ళీ అనుభవించి మానవుడు వాటికి కట్టుబడిపోతాడు. చచ్చే సమయంలో కూడా మళ్ళీ అవే గుర్తుకు వస్తాయి. మరణించే సమయంలో వేటిని మనం పెంచి పోషించినామో అవే కదా మన వెంట ఉండేటి. ఈ ఇంద్రియ సుఖాలనే కనుక మనం బాగా పెంచి పోషించితే, వాటిలోనే నిమగ్నమైతే మరణ సమయంలో ఏమవుతుంది? అవే వస్తాయి ఎక్కడికి. వాటినే స్మరించుకుంటూ చచ్చిపోయి మళ్ళీ అదే రకమైన జన్మను ఎత్తుతాడు. అందుకని ఈ ఇంద్రియ సుఖాల మీద ఉండే మోహమే అనేక జన్మలుగా మనను ఈ ప్రపంచంలో పుట్టి చచ్చేటట్టు చేస్తూ ఉన్నది. ఈ ఇంద్రియ సుఖాల కారణంగానే ఒక మానవ జన్మనే కాకుండా పశు జన్మలు కూడా ఎత్తుతున్నాడు ప్రాణి. జంతు జన్మ ఎత్తచ్చు, నరకంలో పడవచ్చు,
పిశాచము కావచ్చు, అసురుడు కావచ్చు, ఇవన్నీ బుద్ధుడు చెప్పిన మాటలు. దేనివల్ల? కోరికలను తొలగించుకోకపోవటం వల్ల. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కామవాసనలలో ఆనందించవద్దు. జాగ్రత్తగా ఉండేవాడే ధ్యానం చేయగలుగుతాడు. ధ్యానం చేస్తే కళ్ళు మూసుకొని అందరం కూర్చుంటాం. కానీ ధ్యానం ఎవడు చేయగలుగుతాడు? జాగ్రత్తగా ఉండి మనస్సును ఆయా విషయాల నుంచి వెనకకు తీసుకున్నవాడే ధ్యానం చేయగలుగుతాడు. మనసును విచ్చలవిడిగా వదిలిపెట్టిన వాడు ధ్యానము చేయలేడు. ధ్యానంలో ముఖ్యమైనది ఇదే అన్నమాట. జాగ్రత్తగా ఉండటం, ఎరుకతో ఉండటం. మనసు ఎటుపోయినా మళ్ళీ దాన్ని తెచ్చి మనకు గురువు ఏం చెప్పిండో అక్కడనే ఉంచాల. అటువంటి వాడే తన అంతరంగంలో విపులమైన సుఖాన్ని పొందుతాడు. బయట లభించే సుఖం కాదు ఇది. తన మనసులోనే ఆ సుఖము ఉన్నది. చక్కగా నువ్వు ధ్యానం చేస్తే ఆ ప్రశాంతమైన నిర్మలమైన ఆనంద స్థితి నీకు అనుభవానికి వస్తుంది. ఇంద్రియాల్లో లభించేది ఆనందం కాదు, సుఖం. అది మనసును మలినం చేస్తుంది. ఈ సుఖము అంటే ఈ ఆనందము మనసును నిర్మలం చేస్తుంది. నిర్మలమైన మనసులోనే దాన్ని మనము పొందగలుగుతాం. అందుకని జాగ్రత్తగా ఉంటూ ధ్యానం చేసుకోవాలి. ప్రమాదం అపమాదేన యదానుదతి పండితో పన్యా పాసాదమారుహ్య అశోకో శోకినం పజం పబ్బతట్టోవ భూమట్టే ధీరోబాలే అవేక్కతి. ప్రమాదం అపమాదేన యదానుదతి పండితో. పండితుడు అంటే తెలివైనవాడు. పండితుడు అంటే బాగా పుస్తకాలు చదువుకున్నాడని కాదు. తెలివి కలిగిన వాడు, మేధావి. ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఉంటాడు. అజాగ్రత్తను పారగొడతాడు. పారదోలటం అంటే తీసేయటం, తొలగిస్తాడు. ప్రజ్ఞాభవనాన్ని అధిరోహిస్తాడు. ప్రజ్ఞ అంటే జ్ఞానం. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, శీలం సమాధి ప్రజ్ఞ అన్నప్పుడు చెప్పుకున్నాం. ఈ విధంగా ఉన్నవాడే ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అజాగ్రత్తగా ఉన్నవాడు జ్ఞానాన్ని పొందలేరు. పర్వతంపై ఉన్నవాడు ఎవడైతే ప్రజ్ఞను జ్ఞానాన్ని పొందింటో వాడు గుట్ట మీద ఎక్కినట్టే. అప్పుడు చెప్పుకున్నాం కదా, గుట్ట ఉదాహరణ ఇవ్వలేదా నేను? ఊళ్ళోకి వాగు పొంగి వచ్చినప్పుడు నడివుల్లో గుట్ట ఉంటే ఏం చేస్తారు? అందరు గుట్ట మీదకి పోతారు. ఆ విధంగా ఎవరైతే ఈ ప్రజ్ఞాభవనాన్ని అధిరోహిస్తారో అంటే ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు పర్వతం మీద ఉన్నవాడు నేల మీద ఉన్న వాళ్ళని చూసినట్టుగా శోకించే ప్రజలను చూస్తాడు. కొండ మీద ఎక్కినవాడు నలుదిక్కులా చూస్తాడు, వాడికి అంతా కనిపిస్తుంది. ఆ విధంగా ఈ ప్రజ్ఞ అనే భవనాన్ని ఎక్కినటువంటి వాడు నాలుగు వైపులా ఉన్నటువంటి ఈ శోకించే ప్రజలను, ఏడ్చే ప్రజలను చూస్తాడు. ఎందువల్ల ఏడుస్తున్నారు వాళ్ళు? ఇది లేదు అది లేదు అని ఏడుస్తున్నారు. ఏడుపు, మనుషుల ఏడుపు అంతా దీనికోసమే కదా. దేనికోసం? ఇంద్రియ సుఖాల కోసం. ఈ ఇంద్రియ సుఖాలు దేనివల్ల వస్తాయి? ధనం వల్ల వస్తాయి. అంతే. ధనం ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు లోకంలో అని ధనం కోసం ఏడుస్తాడు, తోడు కోసం ఏడుస్తాడు, భార్య పిల్లల కోసము. ఇంతే కదా. ఇక ఇవే. అందుకని తెలివిగా ఉన్నటువంటి వాడు, మేధావి, ప్రజ్ఞావంతుడు ప్రజ్ఞ అనే భవనాన్ని అధిరోహించి జాగ్రత్తగా ఉంటాడు. అప్పమత్తో పమత్తేసు సుత్తేసు బహుజాగరో అబలస్తంవ సీగస్సో హిత్వాయాతి సుమేధసో. ఏమరుపాటుగా ఉండేవారిలో, జాగ్రత్తగా నిద్రించే వారిలో మెలకువగా ఉండే బుద్ధిమంతుడు వేగంగా పరుగెత్తే గుర్రము బలహీనమైన గుర్రాన్ని దాటిపోవునట్లుగా ముందంజ వేస్తాడు. ఒక గుర్రాల పరుగు పందెం ఉన్నదనుకో, పూర్వము హార్స్ రేసులు జరిగేవి.
గుర్రపందాల పోటీలు పెద్ద పెద్ద సిటీలలో అవి నిర్వహించేవాళ్ళు వాటిని. సరే, ఇప్పుడు గుర్రాలకు పరుగు పందెం పెట్టినప్పుడు అవి పరిగెత్తుతాయి కదా. పరిగెత్తినప్పుడు వేగంగా పరిగెత్తే గుర్రము బలహీనమైన గుర్రాన్ని దాటిపోతుంది. శక్తి ఉన్నది, శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించింది ముందుకు పోతుంది. శక్తి లేనిది లేదా ప్రయత్నించినటువంటిది వెనకబడిపోతుంది. అదేవిధంగా లోకమంతా ఏమరుపాటుగా అజాగ్రత్తగా ఉంటే, అంటే చాలామంది అజాగ్రత్తగా ఉన్న వారి మధ్యలో జాగ్రత్తగా ఉండేవాడు, అజాగ్రత్తగా ఉండేవారి మధ్యలో జాగ్రత్తగా ఉండేవాడు, నిద్రించే వారిలో మెలకువగా ఉండేవాడు. నిద్రపోవటం అంటే ఎరుకతో లేకపోవటం, నిద్రపోవటం అంటే ఆ రాత్రిపూట నిద్రపోవటం అని కాదు. ఇప్పుడు మొదలు చెప్పినా కదా, ఇక్కడ చెప్పే మాటలు మీకు వినిపించాలా అని అంటే, మీ మనసులోకి పోవాలంటే మీరు ఇక్కడ ఉండాలి. అరే, మేమందరం ఇక్కడనే ఉన్నాము కదా అంటారు మీరు. మీ మనసు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉన్నట్టు కాదు, మీరు మెలకువగా ఉన్నట్టు కాదు, నిద్రలో ఉన్నట్టే. నిద్రలో ఉన్నవాడికి వినిపించదు, మనసు ఇక్కడ లేనివాడికి కూడా వినిపించదు, ఇద్దరు సమానమే. అందుకని నిద్రించే వారిలో మెలకువగా ఉండే బుద్ధిమంతుడు అంటే ఈ విధంగా ఉండేవాడు అని. తర్వాత ఇట్లాంటి వాడు ఆ వేగంగా పరిగెత్తే గుర్రము బలహీనమైన గుర్రాన్ని దాటిపోయినట్లుగా దాటిపోతాడు. అప్పమాదేన మగవ దేవానం శేటతంగతో అప్పమాదం ప్రశంసంతి పమాదో గరహితో సదా. జాగ్రత్తగా ఉండటం వల్లనే ఇంద్రుడు దేవతలలో శ్రేష్ఠుడు అయ్యాడు. జాగ్రత్తను అందరూ మెచ్చుకుంటారు. అజాగ్రత్త ఎప్పుడు నిందించదగినదే. అజాగ్రత్త ఎప్పుడు నిందించదగిందే. వాడు చిన్న విషయము, ఒక 10 కోట్ల క్యాష్ తీసుకొని పోతున్నాడు. క్యాష్ తీసుకొని పోయినప్పుడు బండి ఆడ పెట్టి దానికి లాక్ చేయకుండా, ఏది స్కూటర్ది ఉంటుంది కదా డిక్కీ, లాక్ చేయకుండా పోయిండు అనుకో, అది పోతుంది కదా, డబ్బు ఎవడో ఎత్తుకొని పోతాడు. ఉదాహరణకు ఇట్లా చెప్పిన నేను, అంటే నిత్యము మనం పేపర్లలో చూస్తూ ఉంటాము, అజాగ్రత్తగా ఉండి ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఇంకా రకరకాల మోసాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత బాగా చదువుకున్న వాళ్ళే లక్షలు కోట్లు కోల్పోతున్నారు, రకరకాల మోసాలు. ఇప్పుడు అజాగ్రత్తగా ఉన్నట్టయితే ఏమవుతుంది, ఆ విధంగా నష్టపోతాం మనం. జాగ్రత్తను అందరూ మెచ్చుకుంటారు, మనం అజాగ్రత్తగా ఉంటే అందరూ నిందిస్తారు. నువ్వు అది దాళం వేసుకోవద్దా, జాగ్రత్తగా ఉండొద్దా అని అంటారు కదా మనం పోగొట్టుకున్న తర్వాత. అందుకని జాగ్రత్తను అందరూ మెచ్చుకుంటారు, అజాగ్రత్త ఎప్పుడు కూడా నిందించదగినటువంటిది. ఇంద్రుడు దేవతలకు రాజయిండు అంటే ఆయన జాగ్రత్తగా ఉండేవాడు కాబట్టే అతను రాజయిండు. అప్పమాద రతో బిక్కు పమాదే భయదశివ సంయోజనం అణుంతూలం దహం అగ్గీవ గచ్చతి. జాగ్రత్తలో ఆనందించే భిక్షువు, అజాగ్రత్త అంటే భయపడేవాడు, చిన్న పెద్ద బంధనాలను అగ్నిలా కాల్చివేస్తూ ముందుకు పోతాడు. ఈ విధంగా జాగ్రత్తలో ఆనందించేవాడు, అజాగ్రత్త అంటే భయపడేవాడు. వాడు తన మనసులో ఉన్న బంధాలన్నింటినీ కాల్చివేస్తూ ముందుకు పోతాడు, అతడి బంధాలు తొలగిపోతాయి అని ముందుకు పోతాడు. ఇప్పుడు అగ్గి, మనం ఏమంటామా, అగ్గి అంటామా అగ్ని అంటామా? అగ్గి అంటాం, అగ్ని అనము కదా, ఏమంటాం రోజు? అగ్గి అంటాం. అగ్గి అనేది పాలి మాట, అగ్ని అనేది ఇది సంస్కృతం మాట. అర్థమైంది కదా. ఇప్పుడు అదేమో నాగరికం అయిపోయింది, ఇది అనాగరికం అయిపోయింది, అంతేనా? అగ్ని అంటే అదే సున్నితం, బాగా చదువుకున్నవాడు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అసలు పాలి ప్రాకృత భాషలో అంటారు,
సహజమైన భాష ఇది. అగ్గి అంటే పాలిలో నిప్పు అన్నమాట. అది అప్పమాద రతో భిక్కు పమాదే భయద శివ అబబ్బో పరిహానాయ నిబ్బానస్సేవ సంతికే. జాగ్రత్తలో ఆనందించేవాడు, అజాగ్రత్త అంటే భయపడేవాడు పతనం కాడు. అతడు నిర్వాణానికి దగ్గరగా ఉన్నాడు. ఈ విధంగా అజాగ్రత్త అంటే భయపడి, జాగ్రత్తను కాపాడుకునేటువంటి వాడు నిర్వాణానికి దగ్గరగా ఉన్నట్టే మోక్షాన్ని, దుఃఖ విముక్తిని పొందవచ్చు. మోక్షం అంటే దేని నుంచి మోక్షము? దుఃఖం నుంచి, జనన మరణాల నుంచి విడుదల. దాన్ని పొందగలుగుతాడు ఎవరు? అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేవాడు. ఈ వర్గం పేరే అప్రమాద వర్గం. అంటే జాగ్రత్తగా ఉండటం గురించే ఇందులో ఉన్న గాథలన్నీ చెప్పబడ్డాయి. ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ చక్కగా. మరి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలా, చక్కగా వినాలా, చక్కగా ఎరుకతో ధ్యానం చేయాలా. అప్పుడే దాని ఫలం మీకు దొరుకుతుంది. మరి ఇంతటితో పూట ముగించుదాము. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే. సాధు సాధు సాధు.